మనం ఆలోచించడానికి నేను ప్రయత్నం చేస్తాను. క్రీస్తు రాక పరమార్థం ఏంటి? వినేసాం కదా అని అనకండి, ఏం లేదు మీరు ఎప్పుడు. ఏంటి క్రీస్తు రాక పరమార్థం? క్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు అనే కోణంలో మనం ఆలోచించుకుంటూ బైబిల్లోకి వెళ్ళగలిగితే బైబిల్లో అనేక సంఘటనలు ఉన్నాయి. మనం ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. అంటే ఆయన రాకలో పరమార్థం ఏంటి అంటే పాపులను ఏం చేయాలి? రక్షించాలి. నశించిన దాన్ని వెతుక రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చాడు. ఇలా మనం ఒక్కొక్కటిగా ఆలోచించుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఆయన రాకలో పరమార్థం ఏంటయ్యా? ఆయన భూమి మీదకు రావడంలో ఉన్న పరమార్థం ఏంటయ్యా అంటే అనేకులను రక్షించడం. మనందరికీ తెలుసు, అది పదే పదే మాట్లాడుకుంటూ ఉంటాం. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు రాక పరమార్థం ఆయన భూమి మీదకి రావడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేకులను రక్షించాలి. దీన్ని ఎవరు కాదనలేరు, అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు క్రిస్మస్ పేరు చెప్పి క్రీస్తు రాకను ఉద్దేశించుకొని దానికి పెట్టిన పేరే క్రిస్మస్. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఏంటో మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ క్రిస్మస్ యొక్క ఉద్దేశం, ఆ క్రిస్మస్ యొక్క పండగ యొక్క ఉద్దేశం ఈరోజు ఏంటని మనం ఆలోచిస్తున్నప్పుడు అనేక ఆత్మలు రక్షించడానికే జరుగుతుందా? మీరు ఆలోచించాలి. ఈరోజు జరుగుతున్న క్రిస్మస్లన్నీ అనేక ఆత్మను రక్షించడానికే జరుగుతుందా? ఫస్ట్ పాయింట్, జరగట్లేదు. ఇక పైగా ఈ క్రిస్మస్ పేరు చెప్పి అనేక ఆత్మలు రక్షించవలసింది పోయి మారవలసిన అనేక ఆత్మలు ఏమనుకుంటున్నా చెప్పిన ఈ క్రిస్మస్ ఉద్దేశించి ఈ గొడవ పడలేకపోతే పొట్ర బాగుంటారు. ఎవరైతే మారాలని మనం క్రిస్మస్ చేస్తున్నామో వాళ్ళే ఈ క్రిస్మస్ చేస్తున్న ఎడవడి, ఈ హంగామా, ఈ అరుపులు, ఈ కేకలను చూసి మారవలసిన వాడు ఏమంటున్నాడు? చేస్తున్న క్రిస్మస్ని ఏం చేస్తున్నాడు? అసహించుకుంటున్నాడు. అసలు క్రిస్మస్ ఎందుకు చేయాలి అంటే ఒక వ్యక్తిని రక్షించాలి, ఒక వ్యక్తిని రక్షించడానికి ఆయన వచ్చాడు. అదే ఉద్దేశంతో ఒకరు క్రిస్మస్ చేస్తే మనం అనేకులు రక్షించడానికి క్రిస్మస్ చేయాలి తప్ప అనేకులు రక్షింపబడకుండా అవసరమైతే అనేకులు లోకంలోకి మరింత లోకంలోకి వెళ్ళిపోవడం కానీ లేదా క్రీస్తుని ఆశ్రయించుకునేలా మాత్రం మనం క్రిస్మస్ చేయకూడదు. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు ఎక్కువ మంది క్రిస్మస్ చేస్తున్నారు. ఏ ఉద్దేశంతోనూ? ఆయన పుట్టాడు, దాని ఒక పండగగా, వారి జీవితంలో ఒక సంతోషకరమైన దినంగా ఎక్కువ మంది చేసుకుంటున్నారు. ఆత్మలు రక్షించాలని కానీ ఆత్మలు రక్షించాలన్న భావంతో కానీ ఎవరు క్రిస్మస్ చేయట్లేదు. ఇప్పుడు నేనేమంటానంటే ప్రపంచంలో ఎక్కువ మంది క్రిస్మస్ చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది క్రిస్మస్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? క్రీస్తు ఎందుకైతే భూమి మీదకి వచ్చాడో ఆ ఉద్దేశంతో మాత్రం క్రిస్మస్ చేయట్లేదు. ఎక్కువ మంది క్రిస్మస్ చేస్తున్నారు, అతి తక్కువ మంది మళ్ళా అక్కడక్కడ మాత్రం ఏం చేయట్లేదు? ఏ క్రిస్మస్ చేయట్లేదు? అదేదో పండగని, అదేదో మన ఇంటికి రంగు వేసుకోవాలని, చర్చికి డెకరేషన్ కట్టాలని, ఓ చెట్టు కట్టాలని, తాతను పెట్టాలని, ఈ పరమైన క్రిస్మస్ చేయట్లేదు. అసలు ఒరిజినల్ క్రిస్మస్ అంటే ఏంటి? అనేక ఆత్మలు రక్షించడమే ఒరిజినల్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ రోజు చేస్తాం మనం. ప్రతి ఆదివారం మనం ఏం చేస్తాం? ప్రతి ఆదివారం కానీ సభలు కానీ కోటాలు కానీ ఆ ఉద్దేశం ఏంటి? మనం ప్రార్థనలు పెట్టడం ఉద్దేశం ఏంటి? ఆ ప్రార్థన ద్వారా అనేక ఆత్మలను మనం రక్షించాలని. అంటే ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం? క్రిస్మస్ చేస్తున్నాం. కానీ ప్రపంచం అనుకుంటున్న క్రిస్మస్ చేయట్లేదు. ప్రపంచం అనుకున్న క్రిస్మస్ చేయట్లేదు. కానీ అసలు క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మాత్రం మనం రోజు, అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే చెప్పడం క్రీస్తుని ఆరాధించడం. అందరికీ ఎందుకు వచ్చాం? ఆరాధించడం. అంటే క్రిస్మస్ చేస్తున్నాం లేదా మనం? మొదట ఏమన్నారు చాలా మంది, నువ్వు ఆ ఉద్దేశం చేస్తారని నాకు తెలుసు. చాలా మంది క్రిస్మస్ చేయట్లేదు అంటే ఏ ఉద్దేశంతో చేయట్లేదు? మనం ఏ ఉద్దేశాలు తెత్తలేదు? మీరు ఏ ఉద్దేశాలు తెత్తలేదు నాకు తెలుసు. ఏ ఉద్దేశాలతో? పండగల ఉద్దేశాలతో మీరు క్రిస్మస్, ఆ క్రిస్మస్ లేదని చేయట్లేదు, ఓకే నాకు తెలుసు. కానీ మనందరం క్రిస్మస్ చేస్తున్నాం. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్.
ఇప్పుడు విషయంలోకి వెళ్తాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించాలని నా మనవి. నన్ను అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఇప్పుడు ప్రపంచం అంతా ఆ క్రిస్మస్ చేస్తున్నారు. ఏ క్రిస్మస్? అంగులు, ఆర్భాటాలు, పుట్టేడు, పండగ, సొన్నం, తాత, పప్పలు, ఇన్ని ఈ క్రిస్మస్లో ఉన్నారు. అందరూ ఎక్కువ మంది ఆ క్రిస్మస్లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది ఆ క్రిస్మస్లో ఉన్నారు. ఒక బాగా ఉంది. ఇక మారణ వారిని కూడా ఎక్కువ మంది ఎవరు మర్చేస్తారు? సరే, మారణ వారు ఎక్కువ మంది దేవాలయానికి వెళ్ళాలనుకున్నారు. ఇప్పుడు మారణవాడు ఎవరన్నా మారాలనుకున్నాడు అనుకోండి, ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్తారు? మన దగ్గరకు వచ్చింది తక్కువ, ఆ దగ్గరికి వెళ్ళేది ఎక్కువ మంది వెళ్ళాలి కదా. అంటే తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఆదో కల్పించుకుంటారు. అంటే మొత్తం మీద ఎక్కువ మంది ఆ క్రిస్మస్ చేసేవాళ్ళే. అసలైన క్రిస్మస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ మంది ఆ క్రిస్మస్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరికీ ఏం చెప్పాలి మనం? అంటే అది సరైనది కాదు అని చెప్పాలి. వింటారా? వినరు. సరైనది కాదంటే వినరు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? వాళ్ళు కూడా ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? చెప్పి మార్చాలా, మార్చకుండా వదిలేలా? నేను అడుగుతున్నాను, మీ సూటుగా అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళందరికీ చెప్పాలా వద్దా? వాళ్ళందరినీ మార్చాలా, మార్చకూడదా? ఇప్పుడు వాళ్ళందరూ మార్చాలంటే ఏం చేయాలి అంటే? ఆ ప్రశ్న మీకు అర్థమైంది లేదు? వాళ్ళందరినీ మార్చాలి. వాళ్ళందరూ కూడా ఏ విషయం చెప్పాలి? ఇప్పుడు అసలు క్రిస్మస్ అంటే ఏంటో చెప్పనా? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మన పాపాల కోసం తిరిగి లేచాడు అని చెప్పాలి. అని చెప్పే ముందు ఏం చెప్పాలి? చనిపోయిన వ్యక్తి ఒక రోజు పుట్టాడు కూడా, మనం పుట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని చెప్పాలి. నేను చెప్పకూడదని అంటలేదు, చెప్పాలి. అయితే ఎక్కువ మంది ఆ వాతావరణంలో ఉన్నారు కనుక ఆ వాతావరణంలో అందరికీ విషయం చెప్పాలంటే ఏం చేయాలి? అంతేగా ఏం చేస్తే వాళ్ళందరికీ మనం చేరవేయగల విషయాన్ని అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు వాళ్ళకి చెప్పడానికి కొన్ని పద్ధతులు, ఏ పద్ధతులు ప్రవేశపెడితే, ఏ పద్ధతులు వెళ్తే, ఏ విధానంలో వెళ్తే వాళ్ళు కూడా చెప్పగలం. అసలు క్రిస్మస్ వాళ్ళకి తెలియజేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చెప్పేవాళ్ళు వింటారా? చెప్తే వినడం కాదు, మనం చెప్తుంటే ఎవరు కూర్చుంటాడు? వాళ్ళు కూడా కూర్చొని వినాలి అంటే ఓ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. ఏదో కొత్త పద్ధతులు వెళ్తే కానీ వాళ్ళకి అందరూ మనం ఏం చేయలేము, రీచ్ అవ్వాలి. ఇప్పుడు నాకు టార్గెట్ క్రిస్మస్ చేయాలని కాదు ఉద్దేశం, చేస్తున్న వారికి ఎలా చెప్పాలి? ఏ క్రిస్మస్? మళ్ళీ ఏ క్రిస్మస్? అపార్థం చేసుకోకూడదు. ఏ క్రిస్మస్? అంగులు, ఆర్భాటాలు, పండుగలు, పబ్బాలనే క్రిస్మస్ కోసం మాట్లాడుతున్నాను. ఒరిజినల్ క్రిస్మస్ మనం చేస్తున్నాం. అసలు సిసలైన క్రిస్మస్ కాకుండా నకిలీ క్రిస్మస్ చేస్తున్న వాళ్ళందరికీ విషయం చెప్పాలంటే ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ పద్ధతులు మనం ఎన్నుకోవాలి, ఎలా వెళ్తే బాగుంటుంది? లేదా ఏ వద్దని వదిలేస్తారా? క్రీస్తు రాక పరమార్థం ఏంటి? అనేకులు ఏం చేయాలి? రక్షించాలి. ఇప్పుడు నమ్మినోడే ఎక్కడికి వెళ్ళిపోతాడు? నమ్మినోడే నాశనానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నమ్మినోడు నాశనానికి వెళ్ళిపోతున్న వాడిని, నమ్మి నాశనానికి వెళ్ళిపోతున్న వాడిని మళ్ళీ మనం ఏం చేయాలి? వాడిని అవసరమైతే ఏం చేయాలి? మళ్ళీ వాడికి చక్కగా చెప్పి ఇటు తీసుకురావాలి. విషయం చెప్పాలి. ఇప్పుడు విషయం చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఎలా చెప్తే వింటాడు? ఎవరు మాట్లాడలేదు. ఏ పద్ధతులు ప్రవేశపెట్టడం వల్ల, ఏ విధానాలతో వెళ్ళడం వల్ల ఆ వ్యక్తికి మనం చెప్పొచ్చు అంటే ఎవరు మాట్లాడలేదు. అదే ఎలా చేస్తే వాళ్ళకి చెప్పొచ్చు అంటారు? చిట్టుబాబు పెద్దలందరూ ఆలోచించారు. ఎలా చెప్పాలి? ఏం చేస్తే వాళ్ళందరూ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అంటే ఎవరో మాట్లాడలేదు. వాళ్ళందరికీ చెప్పాలా, చెప్పకూడదా? వాళ్ళందరికీ విషయం తెలియజేయకూడదా? అది ఎలా చేస్తే బాగుంటుంది? అసలు మీరేం ఆలోచించట్లేదా? ఎలా చేస్తే బాగుంటుంది? ఎలా చేస్తే వాళ్ళకి రీచ్ అవ్వచ్చు? ఏం చేసే విషయం తెలియజేయచ్చు? అండి ఇంకా మీకు బాగా అర్థం చేయడం చెప్తాను. ఎలా చెప్పాలో ఒకసారి పక్కన పెడతాను, మాట్లాడదాం. ఇంకా క్రిస్మస్లోనే క్రిస్మస్ పేరు చెప్పి వాక్యం చెప్పుకుంటారు.
క్రిస్మస్ పేరు చెప్పి ప్రతి సంఘంలో ఏం చెప్పుకుంటారు? వాక్యం చెప్పుకోండి తప్ప ఎవరు మాట్లాడలేదు కాదు. క్రిస్మస్ పేరు చెప్పి పాటలు పాడతారు తప్ప. క్రిస్మస్ పేరు చెప్పి ప్రార్థన చేస్తారు తప్ప. క్రిస్మస్ పేరు చెప్పి డ్యాన్స్ చేస్తారు, అది తప్ప. అంటే ఇప్పుడు ఈ క్రిస్మస్లో, ఈ క్రిస్మస్ అనే దాంట్లో కొన్ని పద్ధతులు బాగున్నాయి, మరి కొన్ని పద్ధతులు బాగలేవు. మళ్ళీ చెప్తున్నాను, ఈ క్రిస్మస్ అనే ఇందులో కొన్ని పద్ధతులు బాగున్నాయి, కొన్ని పద్ధతులు బాగలేదు. ఇప్పుడు క్రిస్మస్ అనేది చెట్టు అనుకుందాం కొద్దిసేపు. క్రిస్మస్ అనే చెట్టుకి కొన్ని కాయలు కాసాయి. ఏ కాయలు? కొన్ని కుళ్ళిపోయిన కాయలు కాసాయి. ఆ కుళ్ళిపోయిన కాయలు ఏంటంటే డ్యాన్స్లోని కుళ్ళిపోయిన కాయ కాసింది క్రిస్మస్ అనే చెట్టుకి. ఇంకేం చెప్పాలి? ఆ కేకులు కొయ్యాలనే కుళ్ళిపోయిన కాయ కాసింది క్రిస్మస్ అనే చెట్టుకి. ఇంకా రాత్రులనే దాటడం అనే ఒక కుళ్ళిపోయిన కాయ కాసింది దేనికి? క్రిస్మస్ చెట్టుకి. స్కిట్లు లేకపోతే ఏమైనా జబర్దస్త్ ప్రోగ్రామ్ లాంటి కాయలు కూడా కాసి కుళ్ళిపోయిన కాయలు క్రిస్మస్ అనే చెట్టుకి. ఇప్పుడు కుళ్ళిపోయిన కాయలు ఆ చెట్టుకి కాసేయని చెట్టు నరికేయడం మంచిదా, కాయలు మాత్రం తీసి పారేయడం మంచిదా? అంటే చెట్టు మంచిదే, క్రిస్మస్ అనే చెట్టు మంచిదే, క్రిస్మస్ అనే ఉద్దేశం మంచిదే. ఏ ఉద్దేశం? వాక్యాలు చెప్పుకోవడం అంత మంచిదే, పాటలు పాడుకోవడం అంత మంచిదే, ప్రార్థనలు చేసుకోవడం అంత మంచిదే. మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి, దానికోసం నేను మాట్లాడలేదు. దానికి కుళ్ళిపోని కొన్ని కాయలు కాసే, కాయలు తీసేయడం మంచిది, కాయలు తీసేయడం మంచిది. మనం పూర్తిగా ఏం తీసేది అనుకున్నాం? చెట్టే తీసేస్తే అలాగా. చెట్టే తీసాం అనుకో, చెట్టే వద్దన్నాం అనుకో, ప్రతి ఆదివారం కూడుకోవడం కూడా ఏమైపోతుంది? ఒక ఆయన కౌంటర్ వేశాడు. ఎవరంటే డిసెంబర్ 25 క్రీస్తు పుట్టాడా అంటే బైబిల్ ప్రకారంగా క్రీస్తు పుట్టాడని ఎక్కడా లేదు కనుక, క్రీస్తు 25 పుట్టాడని బైబిల్లో లేదు కనుక, క్రీస్తు 25 పుట్టాడు అన్నది మన బైబిల్ ప్రకారం క్రిస్మస్ అని మనం ఏమి చేసుకోము. ఎందుకంటే గ్రీకు దేశంలో క్రిస్మస్ 25వ తారీఖు సూర్యుడు పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఏంటి? సూర్యుడు పుట్టినరోజు ఎప్పుడు? డిసెంబర్ 25. అదొక అన్యుల పద్ధతి, అదొక అన్యుల పండగ. ఆ పండగ మనం చేసుకోకూడదంటారు చాలా మంది పెద్దలు. అంటే క్రిస్మస్ 25 చేయకూడదని వాళ్ళు ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే, 25 డిసెంబర్ 25 అన్నది గ్రీకుల యొక్క సూర్యుడి యొక్క పుట్టినరోజు కనుక అన్యుల పండగ మనం చేయకూడదంటారు. బాగా ఉంటుంది. అయితే అదే ఆశ్చర్యం ఏంటంటే, అదే సూర్యుడి యొక్క పుట్టినరోజు 25 అవ్వచ్చు, కానీ ఆయన సూర్యుడిని ఆరాధించేది ఆదివారం. ఎప్పుడు? ఆదివారం. సూర్యుడికి ఉన్న మరో పేరు రవి. ఆదివారం సూర్యదేవుడిని ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఇప్పుడు 25 అన్నది, 25వ తారీఖు అన్నది సూర్యదేవుడు పండగ కనుక అన్యుల పండగది. డిసెంబర్ 25 కూడా అన్యుల పండగ కనుక చేయకూడదు అంటారు. బాగా ఉంది. అలా అయితే 25 అన్నది సూర్యుడిని ఆరాధించే రోజు, ఆదివారం అన్నది సూర్యుడిని ఆరాధించే రోజు. అలాగే ఆదివారం చేయకుండా మాత్రం మనం కుడుకోవడం మాత్రం ఆరాధించుకోవడం మాత్రం. అంటే ఈ చిన్న చిన్న లాజిక్లు పెట్టుకుని పూర్తిగా చెట్టునే తీయడం అన్నది తప్పు. కుళ్ళిపోయిన కాయలను తీసేయాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇలాంటి కుళ్ళిపోయి క్రిస్మస్ అనే ఈ కార్యక్రమం కుళ్ళిపోయిన కాయలంటే మనం తీయాలి అంటే వాళ్ళందరికీ మనం ఏం చేయాలి? విషయాన్ని తెలియజేయాలంటే ఎలా వెళ్ళాలి? ఎలాంటి పద్ధతులతో వెళ్ళి వాళ్ళకి విషయాన్ని చెప్పి ఆ కుళ్ళిపోయిన కాయలు వారి నుండి తీసేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఎలా చేస్తే బాగుంటుంది? ఏ పద్ధతులు ప్రవేశపెడితే బాగుంటుంది? ఆలోచించండి. ఇక్కడ అర్థమవుతుంది? చెప్పింది మీకు అర్థమవుతుందా? నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందా? నేను ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నా ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. నేను ఇండైరెక్ట్గా క్రిస్మస్ ఏమంటున్నాడు అని ఆ ఉద్దేశం వద్దు మీకు. నా ఉద్దేశం అది కాదు. చేస్తున్న వారిని సైతం, ఆ మాయలో ఆ భ్రమలో ఉన్న వారిని సైతం విషయాన్ని జాగ్రత్తగా చెప్పి వారిని దేవుని వైపు మళ్ళించాలంటే ఎలాంటి పద్ధతులను అనుసరించి వారికి చెప్పాలి? మీరు ఎవరు చెప్పరు, కానీ నేను బైబిల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. నా మాటలు కాదు, నా పదాలు పెట్టుకోకండి. పదాల వెనకాలన్న ఆంతర్యాన్ని పట్టుకోవాలి. ఎలాంటి పద్ధతులను ప్రవేశపెట్టాలి అని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే బైబిల్లో కలగలిగితే, బైబిల్లోని పౌలు అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరు? పౌలు. ఈ పౌలు ఏం చేశాడంటే ఏం చేశాడో మీరు బైబిల్లో వస్తారు చూడండి. ఆయన ఏమైనా వాక్యం ప్రకటించాడు చూడండి.
ఆయన ప్రకటన ఏంటి? అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం. జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రయత్నించండి, అపార్థాలు వద్దు, నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. 21వ అధ్యాయం 17 వచ్చిన కాడి నుంచి జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ మీరు అందరూ వచ్చింది ఆలోచించడానికి. ఏదో నేను ఏదో చెప్పాలి మీరు వినాలని కాదు. నాకన్నా మంచి ఐడియాలు వస్తే మీరు చెప్పండి, నేను తర్వాత తీసుకుంటాను. ప్రస్తుతానికి నాకు వచ్చిన ఐడియాలు మీకు చెప్తున్నాను, మీరు వినండి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషముగా చేర్చుకునేది. ఎవరైనా? పౌలు టీం అంతా వచ్చారంట యెరూషలేముకు. అక్కడ ఉన్న సహోదరులు, మిగతా సహోదరులు ఏం చేశారంటే సంతోషంగా చేర్చుకునేది. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చును. ఓకే. అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనుల్లో జరిగించిన వాటిని వివరంగా తెలియజెప్పాడు. ఏం చెప్పాడు? అన్ని జనులకి పౌలుకి సువార్త ప్రకటించడానికి పౌలుని దేవుడు నియమించాడు. అన్ని జనులు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ జరిగిన విషయాలు మొత్తం పెద్దలకు చెప్తున్నాడు. యెరూషలేములో ఉన్న పెద్దలకు చెప్తున్నాడు. ఇలా చేశానే, ఎంతమంది మారారే, ఇంత వాక్యం చెప్పానే అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఓకే. వారి విని దేవుని మహిమపరిచి అతను చూసి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచున్నారు. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు. ఎవరు? యాకోబుతో పాటు ఉన్న యెరూషలేములో పెద్దలు పేతురు, యోహానులు అందరూ ఏమంటారంటే, అయ్యా పౌలు, నేను అన్ని జనులకి దేవుడు నియమించాడు, అన్ని జనులకు వాక్యాలు చెప్పుకుంటూ వెళ్తున్నావు, చాలా మంది మారుతున్నారు, బాగా ఉంది. అయితే యూదులలో కూడా చాలా మంది ఏమయ్యారు? మారారు. అన్యులు మారడం వేరు, యూదులు మారడం వేరు. ఎందుకంటే ఈ యూదులే ఒకరోజు యేసుని ఏం చేశారు? చంపేశారు. యేసును చంపేసిన యూదులు మేము వాక్యాలు చెప్పడం వల్ల మారుతున్నారు. ఎంతమంది మారు నీకు తెలుసు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వారు మారారు. కానీ వీళ్ళకి ఏపిచ్చుంది? అదవుతుంది మీకు. చాలా మంది యూదులు మారారంట. ఒకరోజు ఈ యూదులే యేసుని ఎందుకు చెప్పేశారు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు యేసు, కనుక యేసు అన్నాడు ఏమైపోవాలి, చావాలి అన్నోళ్ళు యేసు నమ్మిన తర్వాత కూడా ఏపిచ్చింది వీళ్ళకి. ధర్మశాస్త్రం అంటే పిచ్చింది వీళ్ళకి. ఈ చెప్తున్నాడు పేతురు, యోహాను, యాకోబు పెద్దవాళ్ళు చెప్తారు పౌలుతో ఏమని, పౌలా నువ్వు అన్యులు మారుతున్నావు, బాగా ఉంది. అయితే అన్యులతో పాటు యూదులు కూడా మేము మార్చాం. కానీ మారుని యూదులకి ఏపించిందంటే ఏపించింది? ధర్మశాస్త్రాన్ని పిచ్చింది. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చెప్పును నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవాలని నువ్వు బోధించినట్లు వీరు నిన్ను గురించి వర్తమానం విని ఉన్నారు. వాళ్ళందరూ ఏమన్నారంట? పౌలు ఏం చెప్తున్నాడంట వాక్యం జనాలకి? పౌలు ఏ వాక్యం చెప్తున్నాడంట? అరే మనకు సున్నతి లేదా బాగుంటున్నాడంట. కొత్త నిబంధనల ప్రకారంగా ఏం లేదు, సున్నత లేదు. గోప్యాంగ చర్మాన్ని కత్తిరించే కార్యక్రమం లేదు. సున్నత మారింది. సున్నత బాప్తీసంగా మారిపోయింది. పౌలుకి తెలిసిన విషయం. బాప్తీసం అనే సున్నత ఉంది, శరీర సంబంధమైన సున్నత లేదని పౌలుకి తెలుసు. జనాలతో ఏం చెప్తాడంటే సున్నత లేదని చెప్పేస్తాడంట. బైబిల్ ప్రకారంగా కొత్త నిబంధనల ప్రకారం ఏం లేదు, సున్నత లేదు. పౌలు కూడా ఏం చెప్తున్నాడు? సున్నత లేదని చెప్తున్నాడు. ఉన్నదే చెప్తున్నాడు. ఎవరు? పౌలు ఉన్నదే చెప్తున్నాడు. అయితే యూదుల్లో చాలా మందికి సున్నతి పిచ్చింది. ఇంకా మారారు కానీ ఏ పిచ్చింది? సున్నతి పిచ్చింది. పౌలు ఏం చెప్పేస్తున్నాడు? సున్నతి చేయకూడదని చెప్తున్నాడంట. అంటే పౌలు యొక్క బోధ ఏంటంటే సున్నతి చేయకూడదు, సున్నతి చేయకూడదు అని పౌలుకి తెలుసు. అదే ప్రసంగం చేస్తున్నాడు. సున్నతి చేయకూడదు ప్రసంగం చేస్తున్నాడు. అయితే సున్నతి చేయకూడదు. ఏం చేయకూడదు? సున్నతి పౌలు బోధల ప్రకారం సున్నతి చేయకూడదు. కానీ పౌలుకి సున్నతి చేయకూడదని తెలుసు. కానీ ఇప్పుడు సున్నతి చేయించుకునే వాళ్ళు కానీ సున్నతి చేయించుకునే వాళ్ళు పిచ్చిందే. ఆ పిచ్చిన వాళ్ళందరూ మార్చలేడు. ఏం చేయాలి ఇప్పుడైనా? అండి సున్నతి చేయకూడదని వాక్యాలు చెప్తున్నాడు. కానీ ఇప్పుడు సున్నతి చేసుకునే వాళ్ళందరికీ విషయం చెప్పాలంటే వాళ్ళకి వాక్యం చెప్పాలి. ఇప్పుడు ముందే పౌలైన వ్యక్తి సున్నతి చేయించకూడదని వాక్యం చెప్తున్నాడు అనుకోండి, అది నచ్చని వాళ్ళు పౌలు వాక్యం చెప్తే వెంటారా? వాటి అదవుతుందని చెప్పింది.
పౌలు ఆల్రెడీ పౌలు అనుకోండి, కొంచెం మత్తే అనుకోండి, మత్తే ఏమైనా వాక్యం చెప్తున్నాడంటే సున్నతి చేయించకూడదు వాక్యాలు చెప్తున్నాడు. సున్నతి చేయించకూడదు వాక్యాలు చెప్తున్నాడు. ఈ విషయం ఎవరు తెలిసిపోయిందంటే యోహాను తెలిసిపోయింది. ఏమని? సున్నతి చేయించుకోకూడదని పౌలు వాక్యం చెప్తున్నాడని. సున్నతి చేయించుకోవడం పిచ్చిలో ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. ఇప్పుడు యోహాను దగ్గరకు వచ్చి నేను సవివరంగా చెప్తానంటే యోహాను వింటాడా? ఈయన చెప్తానంటే మత్తే చెప్తానంటే వింటాం. ఎందుకంటే మత్తే బోధ మీద అది ఏముంది? వ్యతిరేకత ఉంది. ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మత్తే బోధ అంటగాడు వినడు. ఇప్పుడు పౌలు ఏం చేశాడంటే సున్నతి పిచ్చున్న వాళ్ళందరికీ వాక్యం చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ సున్నతి చేయకూడదని పౌలు చెప్పారన్న సంగతి జనాలు తెలిసిపోయింది కనుక జనాలు తెలిసిపోతున్న ఈ పౌలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడం అన్నది చాలా కష్టం. ఇప్పుడు పౌలు ఏం చేశాడంటే తెలివిగా సున్నతి చేయించుకోకూడదని చెప్తున్నాడు. వాక్యం మాత్రం ఏం చెప్తున్నాడు? చేయించుకోకూడదని చెప్తున్నాడు. కానీ చేయించుకున్న వాళ్ళకి వాక్యం చెప్పడానికి ఏం చేశాడంటే అపోస్తల కార్యాలు. అర్థమవుతుంది అనుకుంటున్నాను, విషయం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చేయకూడదు సున్నతి అన్నది, ఏం చేసుకోకూడదు? చేయించుకోకూడదు. కానీ సున్నతి చేయించుకోకూడదని వాక్యం చెబుతున్నాడు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు? ఆ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. సున్నతి చేయించుకోకూడదని వాక్యం చెబుతుంటే సంఘం అంతా ఏం చేస్తుంది? ఇప్పుడు వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు వ్యతిరేకించే ఈ సంఘానికి వాక్యం చెప్పాలి. సున్నతి ఎలా చేయించుకోకూడదు, ఎందుకు చేయించుకోకూడదు వాక్యం చెప్పాలి. ఇప్పుడు చెప్పాలంటే చెప్పడానికి నాకు ఒక వేదిక ఉండాలి. వాళ్ళందరూ కూర్చోవాలి, నన్ను పిలవాలి. మీరు అందరూ కూర్చొని నన్ను పిలవాలి అంటే నేనేం చేయాలి? పౌలు ఏం చేసాడంటే అపోస్తల కార్యాలు అర్థం చేసుకుంటున్నారని నాకు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటున్నారని చెప్తున్నాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం మొదటి వచనం. పౌలు దర్బేనకు లుస్త్రానకు వచ్చిన 2 ప్రాంతాలకు వచ్చాడంట. 2 ప్రాంతాలకు వెళ్ళాడంట వాక్యం చెప్పాక. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉన్నాడంట. ఎవరు? పౌలు అనే వ్యక్తి తిమోతికి ఏమవుతాడు? శిష్యుడు. అంటే అప్పటికి పౌలు మారిపోయాడా మారలేదా? పౌలు అనే వ్యక్తి ఏమైపోయాడు? అప్పటికి క్రైస్తవుడిగా మారిపోయాడు. ఒక పౌలు తిమోతి అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఒక క్రైస్తవుడు ఉన్న ప్రాంతానికి ఎవరు వెళ్ళారు? పౌలు వెళ్ళాడు. ఓకే. అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. అంటే ఈ తిమోతి యొక్క తల్లి మాత్రం ఎవరంట? యూదులే అంట. అంటే యూదులకి ఏది అలవాటు ఉంది? అప్పటికే సున్నతి చేయించుకోవాలని అలవాటు ఉంది. అప్పటికి తల్లి మాత్రం యూదురాలంట. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు, అన్యుడంట. నాన్నగారేమో అన్యుడు, అమ్మగారేమో యూదులు. అయితే ఏం జరుగుతుండ? అతడు లుస్త్రాలోను ఇకోనియోలో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. తిమోతికి ఏముందంట? అప్పటికే మంచి పేరు ఉందంట. ఆ ప్రాంతాల్లో మంచి పేరు ఉందంట. అతడు తనతో కూడా బయలుదేరి ఎవరితో బయలుదేరారు? పౌలుతోని తిమోతిని అటుపడికి తీసుకెళ్తున్నాడు అంట. దేనికి బయలుదేరి రావాలని పౌలు కోరాడంట. పౌలు తిమోతి, నేను ఈ ప్రాంతంలోకి వచ్చాను. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి నేను దేవుని మాటలు చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువ మందికి దేవుని మాటలు చెప్పాలంటే ఈ ప్రాంతానికి సంబంధించి నువ్వు ఖచ్చితంగా రావాలి. నువ్వెందుకు రావాలి? నువ్వు ఖచ్చితంగా రావాలి. ఎందుకు రావాలంటే అతని తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రదేశాలలో యూదులందరికీ తెలుసు. యూదులందరికీ ఏం తెలుసు? తిమోతి అన్నాడు అన్యుడు కొడుకని అందరికీ తెలుసు. తిమోతి అనే వ్యక్తి అన్యులు కొడుకని ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు. ఎవరికి తెలుసు? యూదులందరికీ తిమోతి అన్నవాడు అన్యుడు కొడుకని తెలుసు. తెలియదు కనుక, అందరికీ తెలుసు కనుక వారిని బట్టి, ఎవరిని బట్టి? తిమోతి అనే వ్యక్తి అన్యుడు కుమారుడు అని వాళ్ళందరికీ తెలుసు. యూదులందరికీ తెలుసు. వారిని బట్టి అతనిని తీసుకొని సున్నతి చేయించాడంట. ఇప్పుడు పౌలు తిమోతికి సున్నతి ఎందుకు చేయించాడు? యూదులందరికీ సున్నతి చేయించుకోవాలని పిచ్చి ఉంది. అప్పటికి పౌలు ఏమైనా ప్రసంగాలు చేస్తున్నాడు? సున్నతి చేయించుకోకూడదు ప్రసంగాలు చేస్తున్నాడు. ఇప్పుడు పౌలు ప్రసంగాలు అందరూ వినాలంటే
ఎవడో చెప్పాడు ఏమాట సున్నతి చేసుకోకూడదని పౌలు చెప్తున్నాడు. ఆ మాట ఉత్తిదేరా? ఆయన వెనకాల ఉన్న తిమోతికి ఏం చేయించాడు? సున్నతి చేయించాడు. పౌలు కూడా మన బ్యాచే, పౌలుడు వాక్యం చెప్పవులా అని పౌలు అనాలంటే ఆ పిచ్చుల దగ్గరికి ఎలా వెళ్ళాడు? సున్నతి లేకపోయినా తనోడు కూడా సున్నతి చేయించి తెలివిగా అక్కడ కూర్చోబెట్టి అందరికి ఏం చెప్పాడు? వాక్యం చెప్పాడు. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ దేవుని వైపు మళ్లించడానికి, దేవుని ఆలోచన వాళ్ళకి అర్థం చేయించడానికి పౌలు చేస్తున్న పద్ధతిని మీకు అర్థమైంది లేదు? మీకు ఎంత అంటే ఇప్పుడు మనకి క్రిస్మస్ చేయాలా, మా తాత పెట్టాలా, ఇక్కడికి వెళ్ళిపోకండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోద్దు. నేను చెప్తున్నా అర్థమవుతుంది లేదా? మీరు వెంటనే ఇప్పుడు క్రిస్మస్ చేసే వాళ్ళందరూ మనసు మనం క్రిస్మస్ చేయాలా, ఇది కాదు నా ఉద్దేశం. అంటే ఈయన ఎంచుకున్న పద్ధతి చూసారా? ఆల్రెడీ సున్నతి వద్దు, సున్నతి చేసుకోవాలి అంటున్న వాళ్ళందరికీ తెలుగుగా వాక్యం చెప్పడానికి అవసరమైతే తన పక్కన ఉన్న మంచి పేరు, ఆ ఊర్లో మంచి పేరు పొందిన తిమోతిని తీసుకెళ్ళి చేయించి, తిమోతి పౌలు కూడా సున్నతి చేయిస్తున్నాడు, సున్నతిని అంగీకరిస్తున్నాడు. పౌలు సున్నతి చేసుకోకూడదు అంటున్న ఆ బోధ తప్పుడు బోధ ఎవరు చెప్పి ఆయన మన ముందు ఏం చెప్పించాడు? సున్నతి చేయించాడు. కనుక పౌలు గారు చెప్పిన మాట మనం ఏం చేయొచ్చు? వినొచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు తెలుగు ఏం చేశాడు? జాగ్రత్తగా వాక్యం చెప్పి, అరే అబ్బాయి సున్నత అంటే అది కాదురా, అది శరీర సంబంధమైన సున్నత కొట్టివేయబడిందిరా, అసలు ఈరోజు సున్నత అంటే బాప్తిసమే సున్నతలని చక్కగా వాక్యాలు చెప్పి ఆయా ప్రాంతాలలో అందరూ చేశాడు, మార్చాడు. అంటే చేస్తున్న వారిని సైతం జాగ్రత్తగా ఒప్పించడానికి పౌలు ఏం చేశాడు? సున్నతి చేసుకున్నాడు, చేయించాడు. ఇది ఒకటే చేశాడు అనుకుంటే పొరపాటు. మరొక పద్ధతి కూడా ఆయన చేశాడు. ఆ పద్ధతిని కూడా మీరు చూడండి. అదే అపోస్తల కార్యాలు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా బాధ, నా మాటల వెనకాల ఉన్న భావం అర్థమవుతుంది అనుకుంటున్నాను. అపార్థం తీసుకోవద్దు. నా బాధ ఏంటంటే అనేకులు రక్షించాలి, అనేకులకు దేవుని మనసును తెలియచేయాలి, అనేకులు దేవుని మనసును అర్థం చేసుకొని దేవుని పని చేసి దేవుడి లోకం అనేకులు వెళ్ళాలంటే వాళ్ళకి సైతం మనం చెప్పాలి అంటే మనం ఏదో ఒక పద్ధతిని పెట్టుకుని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చేయడం నా ఉద్దేశం కాదు, క్రిస్మస్ దాటాలి గంటాలి కాదు మన ఉద్దేశం. వాళ్ళు చెప్పడం ఉద్దేశం. వాళ్ళు చెప్పడానికి వీడు మన బ్యాచ్ చేయాలి అనుకోవడానికి ఏదో ఒకటి జస్ట్ అలాంటిదే పాంప్లెట్ ఒకటి వచ్చింది, మీరు గమనించాలి. 21 మీటింగ్ ఉంది. ఎప్పుడు? శనివారం 21 మీటింగ్ ఉంది. దాని మీద తమ్ముడు ఎవరు ఇచ్చారంటే తెలుగుగా క్రిస్మస్ సందేశం. ఏ సందేశం? క్రిస్మస్ సందేశం అని పెట్టాం. కింద వేరే టైటిల్. అక్కడ ఎవరు క్రిస్మస్ కోసం మాట్లాడేది వేరేది. గొప్ప అద్భుతం, విచిత్రమైన స్పందన, దానికోసం మాట్లాడతాను. కానీ వాళ్ళందరినీ డైవర్ట్ చేయడానికి, వీడు మనోడే అని డైవర్ట్ చేయడానికి ఏం చేసామంటే క్రిస్మస్ సందేశం పెట్టాం. నా ఉద్దేశం క్రిస్మస్ చేయాలనా? నా ఉద్దేశం ఏంటి అంటే ఈ ఉద్దేశం ద్వారా అందరూ కూర్చోబెట్టాను నా ఉద్దేశం. ఒకరోజు ఫోన్ చేశాడు, అన్నా మీరు క్రిస్మస్ చేయరు కదా, ఎలా పెట్టామన్నాడు. నా ఉద్దేశం ఏంటి? ఆ టైంలో అదొక పద్ధతి, అదొక విధానం. వాళ్ళందరినీ ఆ విధంగా కూర్చోబెడతాం. దాని ఉద్దేశం ఏంటో చెప్తాం. ఇక పౌలు ప్రవేశపెట్టిన అనుసరించిన మరొక పద్ధతిని కూడా మీరు చూడగలిగితే అపోస్తల కార్యాలు 18 వచ్చాయి. 18 జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపోస్తల కార్యాలు 18 వచ్చాయి. 18 వచ్చిన పౌలు ఇంకను బహు దినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేంద్రీయకులో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు వెళ్ళాను. ఏముందంట పౌలికి? మొక్కుబడి ఉందంట. మొక్కుబడులు ఉన్నాయా అంటే మొక్కుబడులు ఉన్నా లేవు. తల వెంట్రుకలు కట్ చేసుకోవాలన్న మొక్కుబడులు లేవు. మరి మొక్కుబడి లేకపోయినా కొత్త నిబంధనలు పౌలు ఎందుకు చేశాడు? మీకు అర్థమవుతుంది చెప్పింది. మొక్కుబడులు అన్నవి లేవని మీరు ఎలా చెప్తున్నారండి? ఈ పౌలు చెప్పాడు లేవని. చూస్తారా? అదే అపోస్తల కార్యాలు 21 అధ్యాయం 21 వచనం చూడండి. అన్ని జనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారములు చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వల్ల వారందరూ మోషేని విడిచిపెట్టమని నువ్వు బోధించినట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానం చెప్పిరి. మోషేని విడిచిపెట్టమని. మోషే ఆచారాల్లో ఈ గుండు కొడుచుకోవడం అంటే ఒక ఆచారం.
మోషే ఆచారాల్లో గుండు కొట్టించుకోవడం అంటే ఒక ఆచారం, మొక్కుబడి చేసుకోవడం అనేది ఒక ఆచారం. ఇప్పుడు మొక్కుబడి అనే ఈ గుండాచారాన్ని లేదనే పౌలు చెబుతున్నాడు. అలా చెబుతుంటే చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు ఏం జరుగుతుంట, కావున మనం ఏం చేద్దాము, నువ్వు ఇలా చెప్పేస్తున్నావు అని చాలా మంది వ్యతిరేకించేస్తున్నారు, నువ్వు చెప్పింది కరెక్టే, ఇప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకించేస్తున్నారు, వాళ్ళందరూ మనం సల్లారపరచాలంటే, వాళ్ళందరికీ సైలెంట్గా విషయాలు చెప్పాలంటే వాళ్ళు కూల్చేయాలి. ముందు కూల్చేసిన తర్వాత ఏం చెప్పాలి, గొడవ వచ్చేస్తున్నాడు అనుకోండి, ముందు వాళ్ళు కూల్చేయాలి, ఆ తర్వాత ఏం చెప్పాలి, విషయం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు పెద్దలు ఏమంటున్నారు, పౌలా ఇప్పుడు వాళ్ళందరూ కూల్చేయాలి, ఇప్పుడు ఏం కూల్చేయాలి, వాళ్ళందరూ కూల్చేయాలి, ఆ తర్వాత విషయం చెప్పాలి. ఇప్పుడు అందరూ కూలవ్వాలంటే నువ్వు ఏం చేయాలంటే మనం ఏమి చేద్దాము, నీ వచ్చిన సంగతి వారు తప్పక విందు, నువ్వు ఇక్కడికి వచ్చేసావు, ఈ మోసే పద్ధతులు వద్దన్నావు, ఈ గుండు కొడుచుకోవడం సొంత చేయడం వద్దన్నావు తెలిసిపోయింది దానికి, నేను వచ్చేసేస్తాను. వాళ్ళు వచ్చి నేను ఏకంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏం చేద్దాం, కాబట్టి మేము నీకు చెప్పినట్లు మీకు మా గొడవ పద్ధతి ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నీ మీద గొడవ రాకుండా నువ్వు చెప్పే మాటలు వినాలంటే మా దగ్గర పద్ధతి ఉంది. పౌలా ఏంటా పద్ధతి, మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా ఎత్తున్నారు అలేమన్నారు, ఓ కొత్త పద్ధతి పెడుతున్నారు. ఏంటి పద్ధతి, వాళ్ళందరూ వచ్చి గొడవ చేయకుండా ఉండాలంటే, వాళ్ళందరూ వచ్చి నేనేం అనుకోని ఉండాలంటే, వాళ్ళందరూ వచ్చి కూర్చొని నీ మాటలు వినాలంటే నా కూడా పద్ధతి ఉంది. ఏంటి ఆ పద్ధతి, ఏ మొక్కుబడి అయితే వద్దని నువ్వు అంటున్నావు వాళ్ళు అనుకుంటున్నారో ఆ మొక్కుబడికి చేయించుకోవడానికి నలుగురు మా దగ్గర ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షవరం చేయించుకున్నట్టుకు తగలబడి పెట్టుము. అదే నువ్వే పెట్టి డబ్బులు నువ్వే పెట్టి ఏం చెప్పచ్చు, నీ డబ్బులు పెట్టి ఏం చెప్పచ్చు, అడికెళ్ళి గుండు కొడుచు మరి చెప్పట్లేదు, నీ డబ్బులు పెట్టే గుండు కొడుచు. అప్పుడు నిన్ను గురించి తాము విన్న వర్తమానము నిజం కాదని నీవును ధర్మశాస్త్రమును గైకొని యథార్థముగా నడుచుకొనుచున్నావని చాలా అర్థమైపోతాయి. బా ఏంటి పద్ధతి ఏంటి, ఇప్పుడు వాళ్ళందరూ కూలేవాలి, కూలే పౌరు దగ్గర కూర్చోవాలి, పౌరు వాక్యం వాళ్ళు వినాలి. వినాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ గుండు కొడుచుకోవడానికి నాకు సిద్ధంగా ఉన్నారు, నీ డబ్బులో పెట్టుకొని నీ చేతి పెట్టుకొని తీసుకెళ్ళి గుండు కొడుచు. వాళ్ళు ఎన్నో వార్త కరెక్ట్ కాదనుకుంటారు, పౌలు మామిడి అనుకుంటారు, కూర్చుంటారు, నువ్వు చెప్పిన వాక్యం వింటారు, అందరూ ఏమైపోతారు, మారిపోతారు. అయితే విశ్వసించిన అన్యజనుల గురించి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపేదాన్ని జాగ్రత్తము మానవలసిందని నిర్ణయించిన వారికి రాయమని చెప్పిరి. అంతటా పౌలు మరణాడు ఆ మనుషులు వెంటబట్టుకుని పోయే మనుషుల్ని గుండు కొడుచుకోవాలనుకుంటారే ఆ మనుషులు వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వారి కొరకు కానుక సమర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చమని తెలుపును. అంటే పౌలు ఏం చేసాడు, ఇప్పుడు తెలుగుగా గుండు కొట్టించుకునే పద్ధతి లేకపోయినా పౌలు గుండు కొడుచుకున్నాడు, ఇంకో రోజులు గుండు కొట్టించాడు. ఎందుకు ఇదంతా, ఎందుకు ఇదంతా అదొకటి నేను చెప్పింది, ఎందుకు గుండు కొడుచుకున్నాడు పౌలు ఇప్పుడు అంటే ఇక్కడంటే ఎవరో నమ్మేసిన గుండు కొడుచుకున్నాడు. మరి పౌలు 18 ఏం కొడుచుకున్నాడు, గుండు కొడుచుకున్నాడు, మొక్కుబడి అంట. ఎందుకు ఆయన మొక్కుబడి చేసుకున్నాడంటే వాక్యం చెప్పాలనుకున్న వాడు ధర్మశాస్త్రం ప్రకారంగా వాక్యం ఎవడైతే చెప్పాలనుకుంటాడో వాడు ఏం చేసుకోవాలి, మొక్కుబడి చేసుకోవాలి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించాలి, వాక్యం బోధించాలనుకుంటున్న పౌలు ఆ ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఈ పౌలు కూడా మన ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్నాడని వారు అర్థం చేసుకోవాలంటే వాళ్ళందరి దగ్గర ఏం కొడుచుకోలేనా, గుండు కొడుచుకెళ్ళాడు అనుకో, అది ఏమనుకుంటారు, మనోడే అది పద్ధతిను వారికి తెలియజేయడానికి గుండు కొట్టించుకునే పద్ధతి లేకపోయినా పౌలు యొక్క ఉద్దేశం ఏంటి, నిజంగా మొక్కుని నిజంగా చేయట్లేదు, ఆయన నిజంగా చేయట్లేదు. ఆయన ఉద్దేశం ఏంటి, నిజంగా చేసుకోవాలన్నా, కాదు 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 నిజం కాదు, వారికి అర్థం చేయించాలని చెప్పడానికి మాత్రం ఆయన వెనకాల ఉద్దేశం వేరు, వారిని మార్చడానికి ఆయన ఉద్దేశం. గుండు కొడుచుకున్నాడంట. గుండె ఎందుకు కొడుచుకోవాలి, గుండె ఎందుకు కొడుచుకోవాలి, మొక్కుబడి ఎందుకు చేసుకోవాలి, వాక్యం చెప్పేవాడు మొక్కుబడి చేసుకోవాలి. సంఖ్యాకాలం నీకు అర్థమవడం కోసం ధర్మశాస్త్రం మరి చెప్పాలి కదా, మరి ధర్మశాస్త్రం ఆ రోజు అర్థమవుతుంది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే నేను ఏం చేయలేదు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వచనం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వచనం. అతడు నాజీరగుటకు, నాజీర్ అంటే నాజీర్ అంటే ఏంటి, నాజీర్ అంటే పోలండి, ఎందుకు వచ్చింది కూడా పోలండి,
అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయకూడదు. అతడు యెహోవాకు తనను తాను ప్రత్యేకపరచుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడే తల వెంట్రుకలను ఎదగనీయవలను. ఒక సేవకుడు ఒక దేవుని పని చేయాలనుకున్నవాడు ఆడు అనుకున్నంత వరకు జుట్లు పెంచాలి, ఆ తర్వాత జుట్టును కత్తిరించాలి అన్నది వాక్యాలు చెప్పే వరకు ఉన్న ధర్మశాస్త్రంలో ఉన్నది. ఇప్పుడు పౌలు అనే వ్యక్తి వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు వాక్యం చెబుతుంటే వాక్యం వినాలి. వాక్యం వినాలంటే వాళ్ళందరికీ అప్పటికే పౌలు మీద ఏముంది, మన ఆచారాలు వద్దన్నాడు, మోసే చెప్పింది వద్దన్నాడు అన్న ఒక రాంగ్ థింకింగ్ ఉంది వీళ్ళందరి మీద, పౌలు మీద. ఇప్పుడు ఆ థింకింగ్ పోగొట్టాలంటే వాళ్ళ దగ్గరికి ఏంటి తెలుగుగా, అంటే నేను కూడా మొక్కున్నాను, వాక్యం కొద్ది రోజులు చెప్పాలనుకున్నాను, అప్పటి వరకు మొక్కున్నాను, ఇది నిన్న ఏంటది ఈరోజు గుండు కొట్టుకు వచ్చాను మీ దగ్గర అంటున్నాడు. అంటే పౌలు గుండు కొట్టించుకోవడం వల్ల ఉద్దేశం ఏంటి, కావాలనా? కాదు కాదు కాదు, వాళ్ళందరికీ వాక్యం చెప్పాలి, వాళ్ళందరినీ దేవుని వైపు మళ్ళించాలి. నేను చెప్పింది మీకు అర్థమవుతలేదు. ఆల్రెడీ ఒక దాంట్లో మునిగిపోయారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎన్ని సంవత్సరాలైనా అందులో మునిగిపోతారు, బయటికి రావాలి, బయటికి రారు అసలు. ఇప్పుడు బయటికి రాని వాళ్ళు ఎలాగైనా మనం కాపాడాలి. ఎలా? ఏదో ఒక పద్ధతితో, ఏదో ఒక కార్యక్రమంతో, ఏదో ఒక ఉద్దేశంతో మనమే వెళ్ళి జాగ్రత్తగా విషయాన్ని ఏం చేస్తుండాలి, చెప్పాలి. అలా వదిలేస్తే కుదరదు. అలా వదిలేసిన వాళ్ళందరూ నాశనం పోతారు. వాళ్ళందరూ నాశనానికి పోవడానికి ఆయన వచ్చింది, నేను గొడవ చేయకూడదు. వాళ్ళందరూ నాశనానికి వెళ్ళిపోవడానికి యేసు వచ్చింది. యేసు భూమి మీదకి వచ్చింది ఎందుకు? అందరూ రక్షింపబడాలి, అందరూ వారి పాపాలను విడిచిపెట్టి ఆయన దగ్గరికి రావాలి అన్నది ఆయన ఉద్దేశం. ఆయన వచ్చి ఆయన నమ్ముకుని కూడా ఆ పాపంలోనే కొనసాగుతుంటే వాళ్ళందరినీ ఎలాగైనా రక్షించవలసిన బాధ్యత మనపై ఉన్నది. సున్నత కార్యక్రమం ఇష్టం లేకపోయినా చేశాడు, గుండు కొట్టించుకోడు ఇష్టం లేకపోయినా చేశాడు. ఇంకా చూస్తారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. అర్థం చేసుకున్న ప్రయత్నం, నా మాటల యొక్క ఉద్దేశం అర్థం చేసుకున్న ప్రయత్నించండి. మతగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. జాగ్రత్తగా కొంచెం కంగారు పడకుండా, టైం అవుతుందని కూడా కంగారు పడకుండా ముగించేస్తాను, వెంటనే ముగించేస్తాను, మీకు అర్థమవుతుంది విషయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. ఏ భోజనం? మొదటి వచనం. విగ్రహములకు అర్పించిన వాటి కోసం విషయం అది. 8వ వచనం. విగ్రహాలకు అర్పించిన భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిననందున మనకు ఎక్కువ లేదు అని పౌలు ఏం చెప్పాడంటే, విగ్రహాలకు సంబంధించి తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. కానీ అప్పటికి జనాలు ఏ పిచ్చి ఉంది, తినకూడదని పిచ్చి ఉంది. వీరికి విషయం తెలుసు, ఏమని, తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే. ఇప్పుడు ఎక్కువ మందికి తినకూడదని పిచ్చి ఉంది, తినకూడదని పిచ్చిలో బతుకుతున్నారు. ఏమన్నా పట్టుకోవడం వెళ్ళట్లేదు, గట్టిగా మాట్లాడితే తినకూడదు కాదు, అన్ని దగ్గర కూడా వెళ్ళట్లేదు యూదులు. ఒకసారి పేతురు కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. కొన్నేళ్ళు ఎవరు? అన్నిడు. కొన్నేళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు గొడవ, ఎందుకని? కొన్నేళ్ళు ఎవరు? అన్నిడు ఇంటికి ఎందుకు వెళ్ళారు గొడవ. వీళ్ళు అంటే ఎంత పిచ్చిందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎంత పిచ్చున్న వీళ్ళకి ఏ పిచ్చిందంటే, యూదులకి ఏ పిచ్చిందంటే విగ్రహాలకు సంబంధం తినకూడదని పిచ్చుంది. పౌలుకి తెలుసు, తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే. ఇప్పుడు పౌలు ప్లాన్ వేసాడు, వీళ్ళందరికీ ఎలా చెప్పాలి వాక్యం, మనం ఎలా చెప్పాలి వాక్యం, ఆ ప్లాన్ వేసాడు. ఆ ప్లాన్ వేసి 13వ వచనంలో ఆయన మాట చెప్తారు చూడండి. కాబట్టి భోజనం పదార్థం వల్ల నా సహోదరులకి అభ్యంతరం కలిగినాయి అంట. ఇప్పుడు నేను తినేసాను అనుకో, నేను తినేస్తున్నాను నా దగ్గరికి రావడం, వాక్యం వినడానికి రాలేదనుకో, వాళ్ళకి దేవుడి విషయాలు వాళ్ళకి అర్థం కావు. ఇప్పుడు దేవుడి విషయాలకు అర్థం అవ్వాలంటే వాళ్ళు నా దగ్గర రావాలంటే వాళ్ళు ఏదైతే తినకూడదు అనుకుంటున్నారో దాన్ని నేను ఏం చేయకూడదు, తినకూడదని డిసైడ్ అయ్యాడంట. కాబట్టి భోజన పదార్థం వల్ల నా సహోదరుడికి అభ్యంతరం కలిగిన నా సహోదరుడికి అభ్యంతరము కలుగు చేయకుండాకే నేను ఎన్నటికీ మాంసం తింటే ఏమవుతుందా? పౌలు మాంసం తింటే ఏమవుతుందా? ఏం కాదు. కానీ ఎక్కువ మంది రక్షించుకోవడానికి, తినకూడదు అని పిచ్చిన వాళ్ళు అందరం రక్షించుకోవడానికి అవసరమైతే తెలుగు ఏం చేశాడు, మాంసం మానేసాడంట. తెలుగు వాళ్ళందరూ కూర్చోబెట్టాడంట, విషయాలు జాగ్రత్తగా చెప్పాడంట. ఇప్పుడు మనం అందరూ అలాంటి వాళ్ళందరూ కూర్చోబెట్టి వాళ్ళకి విషయం చెప్పాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం క్రిస్మస్ చేయాలా అనగానే మళ్ళీ నా ఉద్దేశం అది కాదు. ఏదో కొన్ని పద్ధతులను, విచిత్రమైన పద్ధతులు మనం అనుకొని జాగ్రత్తగా వారిలోకి వెళ్తూ వారికి మన విషయాలు ఏం చేస్తుండాలి, చెప్పాలి. మొదటిది సున్నత కోసం చెప్పాను, అది చేసుకోకూడదు, క్రైస్తవులుగా మనం చేసుకోకూడదు. అయినా పౌలు ఏం చేశాడు, గుండు కొడుచుకోడు, ఆ పద్ధతి మనకి లేదు, మొక్కుబళ్ళు. అయినా ఏం చేశాడు,
కొట్టించుకున్నాడు. అంటే మాంసం తినొచ్చు, మన తినలేదు. 3 మాసాలు 7 మాసాలు తినలేదండి పౌలు. ఏ మాసం అన్ని మాసాలు తిన్న మనిషిడంట. మనం అన్ని తింటాం, కొన్ని తిన్న మానేస్తాం. అన్ని తిన్న మనిషి దేనికంటే అనేకులను రక్షించడానికి. ఇప్పుడు మనం అనేకులను రక్షించాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన ఏం చేస్తే బాగుంటుందో కొన్ని పద్ధతులు చేశాడు. ఇప్పుడు ఏ పద్ధతులు చేయాలో నాకు తెలియదు. ఏ పద్ధతులు చేస్తే బాగుంటుంది, ఏ విధానాలతో వెళ్తే బాగుంటుంది, ఏ విధానాలతో వాళ్ళు కూడా మన జాగ్రత్తగా విషయం చెప్పడానికి అర్థమవుతుందో, వాళ్ళు విషయం చెప్పడానికి అవకాశం ఉంటుందో ఆలోచించండి. మీరు ఆలోచించండి, కొత్త కొత్త పద్ధతులు ప్రవేశపెట్టండి. ఆ పద్ధతులు ఫాలో అవుతాం, వాడికి దేవుని మాట చక్కగా చెబుదాం, విషయాన్ని తెలియజేద్దాం. అసలు శిశులైన క్రిస్మస్ అంటే ఏంటంటే అనేకులు రక్షించడానికి వచ్చాడరా, అది మర్చిపోయి నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదురా అని వాళ్ళకి చెప్పాలంటే కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటారు. ఎక్కువ మందిని సంపాదించాలి కదా, ఎక్కువ మంది మార్చాలి కదా, ఎక్కువ మంది మార్చాల్సిన బాధ్యత మన పైన ఉంది కదా. మనం ఏంటి ఎలాంటి పద్ధతులు ప్రవేశపెడతాం? పైగా నేను క్రిస్మస్ అనేసి అనుకో, క్రిస్మస్ ఉంది నా ఇంటికి అన్నాను అనుకో, నేను మీరంతా ఎలా ఆలోచిస్తారు? ముందు ఎలా ఆలోచిస్తారు? లేదన్నా నువ్వే, చేయకూడదన్నా నువ్వే, మీ డాంకీ ఆలోచనలన్నీ ఉండకూడదని ముందు చెప్తున్నాను. ఒకవేళ నేను రేపు క్రిస్మస్, మా అన్ని ఇంటికాడ క్రిస్మస్ అని చెప్పాడు. రేపు మా ఇంటికాడ క్రిస్మస్ తమ్ముడు, పండుగ తమ్ముడు, అందరూ వచ్చాడు తమ్ముడు అన్నాడు. ఎందుకు ఇప్పుడు ఆయన క్రిస్మస్ అంటే అర్జెంటుగా ఇప్పటి వరకు లేనిది? ఇప్పుడు ఈ క్రిస్మస్ అనే ఈ పండగతో, పండగ అంటే అందరూ వస్తారు. ఇప్పుడు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? చేయాలని కాదు, చేయాలి, కేక్ కట్ చేయాలి, గంతే డ్యాన్స్ వేయాలి కదా ఆయన ఉద్దేశం. ఆ పేరుతో అనేక మా ఇంటికి వస్తారు కనుక వచ్చిన వాళ్ళకి ఏం చెప్పచ్చు? అసలు విషయాన్ని చెప్పాలి. అంటే అసలు విషయాన్ని చెప్పడానికి ఈ పద్ధతిలో ఎక్కువ మందిని సంపాదించడానికి పౌలు ఏం చేసినట్ట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. అర్థం అవుతుంది అనుకుంటున్నాను, అర్థం చేసుకోండి, అపార్థం వద్దు, నన్ను అపార్థం వద్దు. నా మాటలు వెనకాలన్న భావం మీరు అర్థం చేసుకోండి. అనేకులు రక్షించాలి, అనేకులు విషయం తెలియాలి, తెలియజేయాలని నా ఉద్దేశం. తెలియజేయడానికి ఏ పద్ధతిలో ప్రవేశపెడితే బాగుంటుంది, ఎలాంటి విధానాలతో వెళ్తే బాగుంటుంది, ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఆలోచించాలి. ఏదో వచ్చాము వెళ్ళామంటే ఎలాగా? అందరూ ఏం తీసుకోవాలి? కొన్ని బాధ్యతలు తీసుకోవాలి. ఏ బాధ్యత లేకుండా వచ్చి కూర్చుంటే దానివల్ల ఉపయోగం చెప్పండి. వింటున్నాం వెళ్ళిపోతున్నాం, నా పైన చెప్పడం మీ పైన ఎండలా ఉంది, వద్దు. అలా ఉండకూడదు. అనేకులు రక్షింపబడాలి. చూడండి పౌలు ఏం చేస్తున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. నేను అందరి విషయమై స్వతంత్రమై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుంది. అంటే ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి ఏమైపోతున్నాడంట? దాసులు. నేను హీరో అంటలేదంట, నేను హీరో పోరా అంటారు, నేను కింగ్ అంటే పోరా అంటారు. ఇప్పుడు అనేకుల దగ్గరికి మనం వెళ్ళాలి, అనేకులు మనం లైన్ చేసుకోవాలంటే ఎలా మారిపోతున్నాడంట? తగ్గించుకున్నాడంట. అంటే ఇప్పుడు ఎక్కువ మందిని సంపాదించుకోవాలనుకున్న పద్ధతి ఏంటంటే అందరి దగ్గర ఎలా ఉండాలి మనం? అంటే అనుకోని తిట్టుకొని అయిపోయింది, నీకేం రాదు, నాకేం రాదు, ఏమైపోతుంది? ఇప్పుడు తగ్గించుకొని వెళ్ళడం ఒక పద్ధతి అంట. నెక్స్ట్, యూదులను సంపాదించుకున్నట్టుకు యూదుల వలె ఉంటుంది. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని కాకపోయినా నాకు ఇష్టం లేదు. ధర్మశాస్త్రానికి లోబడడం అంటే నాకు ఇష్టం లేదు, ధర్మశాస్త్రం నెరవేర్చడం నాకు ఇష్టం లేదు. కానీ ధర్మశాస్త్రం పిచ్చిన్నోళ్ళు కాపాడుకోవడానికి లోబడిన వాడు వలే ఎక్కువ మందిని సంపాదించడానికి నేను ఎంచుకున్న పద్ధతులు చూసారా? అసలు ఉద్దేశం ఏంటి? చేయడం కాదు ఈ ఉద్దేశం. సున్నం చేయించుకోవాలి, గుండు పొడుచుకోవాలి, లేకపోతే ఇంకే పద్ధతులు చేయాలన్నది దాని ఉద్దేశం కాదు. ఇప్పుడు నా ఉద్దేశం కూడా క్రిస్మస్ చేయాలన్నది కాదు నా ఉద్దేశం. ఆ పేరు ఏంటి? పిచ్చిన వాళ్ళు అందరికీ కొట్టాలంటే, దెబ్బ కొట్టాలంటే, వాళ్ళ మధ్యలో దెబ్బ కొట్టాలంటే, వాళ్ళ మనసులో మార్చాలంటే మనం ఏదో ఒక పద్ధతితో వెళ్తే బాగానే ఉంటుంది. ఆలోచించండి. ఏమంటున్నాడు? యూదులు సంపాదించుకున్నట్టు యూదుల వలె ఉంటుంది, ధర్మశాస్త్రం లోబడిన వాడిని సంపాదించుకుంటే ధర్మశాస్త్రం లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రం లోబడిన వల్లే ఉంటుంది. నేను దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడు కాదు. కానీ మళ్ళీ ఏమంటున్నాడు? నాకు ఏముందన్నాడు? నాకు ధర్మశాస్త్రం ఉందన్నాడు. అంటే అసలు పూర్తిగా ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, ధర్మశాస్త్రం అంతా కొట్టివేయబడలేదు. గుర్తుపెట్టుకోండి, ఆ పాఠం ఇంకా చెప్పలేదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం 4 రకాల ధర్మశాస్త్రాలు ఉన్నాయి బైబిల్లోని. మొత్తం ఎన్ని ధర్మశాస్త్రాలు? 4 ధర్మశాస్త్రాలు ఉన్నాయి.
పౌలు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటున్నాడు, ఒకనాడు కొట్టివేయబడింది అన్నాడు. కొట్టివేయబడింది అన్నప్పుడు ఏ ధర్మశాస్త్రం మనకు తెలియాలి. ధర్మశాస్త్రం, నాకు ధర్మశాస్త్రం ఉంది అంటున్నాడు. ఏ ధర్మశాస్త్రం ఉంది తెలియాలి, ఇంటికి తెలియాలి. మనకు ఒక పాఠం తెలుసు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అన్న పాఠం ఒకటి తెలుసు. కానీ కొట్టివేయబడం ధర్మశాస్త్రం కూడా ఒకటి ఉంది. ఆది కాలం నుంచి మలాకి గ్రంథం వరకు 4 ధర్మశాస్త్రాలతో లిఖితమై ఉన్నది. ఆ 4 ధర్మశాస్త్రాల్లో ఇంకా 2 ధర్మశాస్త్రాలు అమల్లో ఉన్నాయి. 2 ధర్మశాస్త్రాలు మాత్రం కొట్టివేయబడ్డాయి. కొట్టివేయబడింది, మళ్ళీ నీతి మాత్రం కొట్టివేయబడలేదు. ఈ పాట తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. పోనీ ఈయన ఏమంటున్నాడు చూడండి, యూదులు సంపాదించుకుంటూ యూదులకు యూదుల వల్ల ఉంటుంది, ధర్మశాస్త్రం లోబడిన వాళ్ళు సంపాదన లాభపడిన వాడు కాకపోయినాడు, ధర్మశాస్త్రం లోబడిన వాళ్ళు ఉంటుంది. దేవుని విషయమే ధర్మశాస్త్రం లేనివాడు కాదు, కానీ క్రీస్తు విషయమే ధర్మశాస్త్రముకు లోబడిన వాడు. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రం లేని వారి వలె ధర్మశాస్త్రము లేని వారికి ఉంటిని. బలహీనులు సంపాదించుకున్నట్టుకు బలహీనుడినైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధాల వాడు. అందరికి అందరిని రక్షించలేము. వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళు కొందరిని రక్షించాలని ఏం చేయాలి? పౌలు వలె మనం కూడా వెరైటీ విధానాలతో పద్ధతులతో వెళ్ళి జాగ్రత్తగా చెబితే బాగుంటుందని నా ఉద్దేశం, నా అభిప్రాయం మాత్రమే. వద్దన్నట్టు మానేయండి, నేను చేయమన్నట్టు చేయమని కాదు నా ఉద్దేశం. కొన్ని పద్ధతులతో వెళ్తే, కొన్ని విధానాలతో వెళ్తే, కొన్ని దాని కార్యక్రమాలతో వెళ్తే చక్కగా వారికి విషయాన్ని తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఏసు వచ్చింది కూడా దేనికి? అందరిని రక్షించడానికే. ఇప్పుడు అందరూ అయితే మనం రక్షించలేం, కానీ కొందరినైనా మన ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్న వాళ్ళైనా మనం రక్షించాలంటే మనం కూడా అవసరమైతే ఏం చేయాలి? ఇష్టం లేకపోయినా చేయకూడదైనా ఏం చేయాలి? అలా ఏదో చేస్తున్నట్టు నటిస్తున్నట్టు అలాగా ముందుకు వెళ్తూ చక్కగా వారికి విషయాన్ని మనం చెప్పగలగాలి. కనుక మనం కొన్ని పద్ధతులు ఎన్నుకోవాలి. ఇప్పుడు ఏ పద్ధతి చేస్తే బాగుంటుంది, ఏ విధానం చేస్తే బాగుంటుంది, ఏ కార్యక్రమంతో వెళ్తే బాగుంటుంది, ఎలా చేస్తే వారిని రాబట్టచ్చు, ఎలా వారికి విషయం చెప్పచ్చు అని ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఇలాగే వెళ్ళాలని నాకేం తెలీదు, మీరు ఆలోచించండి. కొన్ని పద్ధతులు వెళ్దాం, కొన్ని విధాలతో వెళ్దాం. క్రీస్తు యొక్క రాక పరమార్థాన్ని వాళ్ళకి మనం తెలియజేద్దాం. ఆ రాక యొక్క పరమార్థం ఏంటి, ఆ రాక యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది. వచ్చాడు అంటున్నారు. క్రిస్మస్ అంటే ఏంటి? వచ్చాడు అదా, క్రీస్తు పుట్టాడు అంటారు. పుట్టలేదని ఎవడన్నాడు? ఇప్పుడు క్రీస్తు రాక ఒక ఉద్దేశం పుట్టడమనా? కాదు. పుట్టిన వ్యక్తి ఏమైపోవాలి? చావాలి, తిరిగి లేవాలి. పుట్టాడని చెప్పడం కాదు, పుట్టాడని చెప్పిన వెంటనే ఏం చేయాలి? మళ్ళీ మనం అరే మన కోసం ఒక ఆయన పుట్టాడరా అని చెబితే ఏం చెప్పాలి? మళ్ళీ ఆ వ్యక్తి మన కోసం చచ్చిపోయాడు అని కూడా చెప్పాలి. క్రిస్మస్లో పుట్టాడని చెప్తారు, ఈస్టర్లో చచ్చాడని చెప్తారు. ఎలాగా పుట్టాడని చెప్పి సరిపోదా? ఎందుకు పుట్టాడు చెప్పాలి కదా. అదవుతుంది, నేను చెప్పింది మీకు అదవుతుందా? పుట్టాడు ఓకే, క్రిస్మస్ అంటే పుట్టాడు ఓకే, నేను కాదంటలేదు. ఎందుకు పుట్టాడో చెప్పాలంటాను, చెప్పట్లేదు. మనం చెప్పాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళాలి, అనేక కార్యక్రమాలు, అనేక పద్ధతులు వెళ్ళాలి. ఓ పాస్టర్ వచ్చాడు మా ఇంటికి నిన్న పాస్టర్ కొట్టుకాడికి వచ్చాడు. ఆయన వచ్చి అన్నాడు, మా చర్చిలో క్రిస్మస్ ఉంది రావా అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అన్న? మాకు 20 ప్రార్థన ఉందన్న, మొత్తం తమ్ముడు అన్నాడు. అక్కడ మన దగ్గర రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉంటుందే వెళ్దాం, కేకితే తిందాం, డ్యాన్స్ ఏదో చూద్దాం. అక్కడ మనం వ్యతిరేకించడం వల్ల, ఏదో చేయడం వల్ల అదేం మారదు. ఇప్పుడు వరకు అలాగే చేసేసాం, వ్యతిరేకించేసాం, అది కాదు ఇది కాదు అన్నాం, ఎవరిని రావట్లేకపోయాం. అలా అని చేయకూడదని ఖచ్చితంగా చెప్పడం తప్ప అంటే తప్పు కాదు, అది రైటే. కానీ ఆ పద్ధతి వల్ల, అలా చెప్పడం వల్ల ఎక్కువ మంది మనం ఏం చేయలేకపోతాం, రావట్లేకపోతున్నాం. అయితే చెప్పాను, అన్న మేము వస్తామన్నా, అవసరం మా సంఘం కూడా వస్తుందని చెప్పాను. మీరందరూ రండి. దేనికి? క్రిస్మస్ చేయడానికి కాదు, వాళ్ళందరూ రేపు మళ్ళీ మన ప్రార్థనకు తీసుకొచ్చి కూర్చోబెట్టి అసలు విషయం చెప్పడానికి. అని నేను అనుకుంది ఇదో పద్ధతి. చాలా పద్ధతులు ఉంటాయి, చాలా పద్ధతులు ఉంటాయి. ఒక్కొక్క పద్ధతిని జాగ్రత్తగా మనం అనుకొని చెప్పడమే. జాగ్రత్త చెప్పాలి, తెలుగుగా చెప్పాలి. అర్థమవుతుంది నా ఉద్దేశం, అర్థమవుతుందా? నా మాటల యొక్క ఆంతర్యం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్రిస్మస్ చేయకూడదా? చేయకూడదనుకంటే అనేకులు రక్షించడానికి అవసరమైతే ఏ క్రిస్మస్? ఆత్మను రక్షించే క్రిస్మస్, తండ్రి క్రీస్తు యొక్క పరమార్థాన్ని చెప్పే క్రిస్మస్.
క్రీస్తు అనే వ్యక్తి పుట్టడమే కాదు, మన కోసం చనిపోయి తిరిగి లేచాడన్న క్రిస్మస్. అసలైన క్రిస్మస్ మనం చెప్పాలి, అసలైన క్రిస్మస్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ పేరుతో ఎంత ధనం వేస్ట్ అయిపోతుందో, ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుందో. ఆ డబ్బు అంతా అనేకులు రక్షించడానికి కష్టపెడితే ఎంతమంది మారుతారో. కేకులకు కానీ, క్రిస్మస్ తాతకు కానీ, క్రిస్మస్ ట్రీకి కానీ, ఆ భోజనాలు, హంగామా, రంగులు, అమ్మో బాబోయ్ ఎన్ని. డ్యాన్స్లు వేయాలనుకోండి, మంచి రికార్డింగ్ ఉండాలా, మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలా. వాళ్ళు డ్యాన్స్ అయితే మంచి సౌండ్ సిస్టమ్ సరిపోతా, మంచి డ్రెస్ వేసుకుంటారా, డ్రెస్కి మేకప్లు, లిప్స్టిక్లు, పౌడర్లు, ఎంత డబ్బు అండి, ఎంత డబ్బు ఖర్చు పెడతారు. ఈ డబ్బు అంతా దేవుని పని ఖర్చు పెడితే, అనేకులు ఆత్మను రక్షించడానికి ఖర్చు పెడితే ఎంతమంది మారుతారు. వాళ్ళంతా ఆ డబ్బు అంతా ఆత్మను రక్షించడానికి ఖర్చు పెట్టాలంటే వాళ్ళందరికీ క్రిస్మస్ అంటే ఆత్మను రక్షించేదని చెప్పాలి. అది నా ఉద్దేశం. ఆ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు అంతా ఆత్మ రక్షణార్థమే ఖర్చు పెట్టాలంటే అసలు క్రిస్మస్ అంటే ఆత్మ రక్షణార్థమని మనం వాళ్ళకి ఏం చేయాలి, చెప్పాలి. మనం చెప్తాలి. ఎందులో మన దగ్గర వస్తారండి, రమ్మంటే ఎవరు కూర్చోదు గంటలో. వాళ్ళు రారు కనుక మనం వెళ్దాం, కూర్చుందాం, విందాం, ఏదైనా చెప్తే కావాలంటే ఏదైనా అవసరం అయితే రాసుకుందాం, ఎప్పుడైనా ఉపయోగించుకుందాం. రేపు మన దగ్గరికి వస్తారు కదా, జాగ్రత్త చెప్తాం. కనుక వాళ్ళందరినీ ఎలాగైనా మన దగ్గరికి వచ్చి కూర్చొని ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం తెలియజేసేలా మీ కార్యక్రమాలు ఉండాలి, మీ ఉద్దేశాలు ఉండాలి. మీ పని, ఈ నెలంతా మీ ఉద్దేశం అదే, మీ పని అదే, మీ టార్గెట్ ఏంటంటే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళకి తెలియాలి అంటే, వాళ్ళు వినాలి అంటే వాళ్ళు జాగ్రత్తగా మన దగ్గరికి వాళ్ళని, అంటే ఇక్కడ కాదు, ఆదివారం ఇక్కడ కాదు, బయట ఎక్కడ మనం పెట్టినప్పుడు సోమవారం కానీ అక్కడెక్కడ 21 కార్యక్రమం పెట్టింది కానీ ఎవరన్నా ఇంటి కోటలు పెట్టుకుంటారు. ఈ మధ్యలో ఎవరు పెట్టుకున్నా అక్కడ క్రిస్మస్ సందేశాలే, క్రీస్తు యొక్క పుట్టుక ఎదురు అనేది చెప్తాం. మరి ఆ ఉద్దేశాలు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఆ ప్రాంతాలకు వాళ్ళు ఏం చేయాలి, మీరు తీసుకురావాలి. ఇదే మీ పని. ఎవరైనా ఇంటిగా ప్రాంతం పెట్టుకుంటారనుకో, అదే ఇల్లు తీసుకోండి బైక్ రైడ్ రాదనుకోకండి. ఎవరు ప్రాంతం పెట్టుకుని మీకు బాధ్యత ఉండాలా, ఎవరో ఒకటి అక్కడ తీసుకెళ్ళాలి, కూర్చోబెట్టాలని. ఇప్పుడు పెట్టుకున్నావిడే ఆ చుట్టుపక్కల వినిపించాలనుకుంటుంది. మరి మీ చుట్టుపక్కల వినిపించాలంటే ఏం చేయాలి, అవసరం మీ ఇంటికి పెట్టాలి. మీ ఇంటికి అలా నువ్వు పెట్టకనుక పెట్టినట్టుగా ఏం చేయాలి, అదొకటి చెప్పింది. మీ ఇంటికి అలా పెట్టకనుక పెట్టుకున్న ఇంటికన్నా నువ్వు తీసుకొచ్చి ఆ సందేశాన్ని ఏం చేయాలి, వినిపించాలి. జాగ్రత్తగా ఆలోచిద్దాం, జాగ్రత్తగా వెళ్దాం. కొన్ని పద్ధతుల ద్వారా మనం వెళ్ళి అనేకలు మనం ఏం చేద్దాం, రక్షిద్దాం. కనుక 21 మనకు శనివారం మీటింగ్ ఉంది కనుక ఆ రోజు ఎవరు వేటలకు వెళ్ళడం ప్రయత్నించకండి. అవసరమైతే ఆ పూట మానుకొని ఆ సందేశం వినడానికి మీరు సిద్ధపడండి, అనేకులు తీసుకురావడానికి సిద్ధపడండి. మరి ఏదో ఎవరో పెడుతున్నారు మనకు బాధ్యత లేదనుకో ఉండకండి. ఆ సభలో మన బాధ్యత ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి, ఏదైనా డబ్బులు ఏమైనా అవసరం అవుతాయా, ఏదైనా ఉంటే కనుక్కోండి, ఇవ్వడానికి ప్రయత్నించండి, ఆ కార్యక్రమాన్ని చేపట్టడం చేయండి. అనేకులు వచ్చి ఆ పదాలు, ఆ వాక్యాలు విని దేవుని మనసును అర్థం చేసుకొని దేవుని మహింపరిచి దేవుడున్న లోపం అనేకులు వెళ్ళాలంటే అందులో మన వంతు పాత్ర మనం పోషించారు. కనుక మీరు అంతా పోషిస్తారని క్రీస్తు రాక యొక్క పరమార్థాన్ని అర్థమైంది కనుక అనేకులకు అర్థం చేయించడానికి ఎలాంటి పద్ధతులు తెలిస్తే బాగుంటుందో మీరు ఆలోచించండి, ఆ పద్ధతులు అవలంబిద్దాం. అవసరం చక్కగా వెళ్ళే వారి విషయాలు మనం తెలియజేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగా మాకు అన్న తండ్రి, ఇదిగోనైనా నీ పిల్లలకు నీ మాటలు తెలియజేశాను తండ్రి. ఇదిగోనైనా నా ఒక ముఖ్య ఉద్దేశం చేయాలి, ఆచరించాలి, ఇది ఆనందించాలి అన్నదైతే నా ఉద్దేశం అసలు కానే కదండి. ఆ పేరుతో ఆ ఉద్దేశాలతో అనేకులు ఉన్నారు కనుక వారికి చక్కగా నీ ఉద్దేశాలు, నీ మనసును వారికి అర్థం చేయించడానికి ఏ పద్ధతులు ప్రవేశపెడితే బాగుంటుంది, ఏ విధానాలు తేలితే బాగుంటుందో మాకు తెలియజేయండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని ప్రేరేపించండి. అనేక పద్ధతులతో వారి మధ్యకి వెళ్ళి వారికి నీ మాటలను ఉన్నతంగా చెప్పి నీ మనసును అర్థం చేయించగలిగే మంచి భాగ్యాన్ని అందరికీ ప్రసాదించాలి. నీ పిల్లలు మాటలు విన్నారు, విని విడిచిపెట్టకుండా వినివారు మాత్రంగా ఉండి వారు తమను తాము మోసపుచ్చుకోకుండా నేను చెప్పబడిన విషయాలని మరొక ఉద్దేశంతో అర్థం చేసుకోకుండా మంచి ఉద్దేశాలతో అర్థం చేసుకొని నేను మంచిగా నీ పనిని, నీ చిత్తాన్ని జరిగించే వరకు ఉన్నట్టు వారికి సహాయం చెప్తాను. ఇది నేను ఎందరైతే ప్రార్థన అవసరం కోరి ఉన్నారో వారందరి మనవులు మీరు వినండి. నేను వారు అనుకున్న కోరికలు మీరు నెరవేర్చేస్తాను. నేను ముఖ్యంగా 21 జరగబోయే ఆ కార్యక్రమంలో మీరుండి మీరే నడిపించండి. ప్రతి బిడ్డను ప్రేరేపించండి. ఆ సభకు కావలసిన వాటన్నింటినీ మీ పిల్లల ద్వారా మీరే సమకూర్చి విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని ఒక రాణి యేసుక్రీస్తు వరకు నేను ఈ ప్రార్థనని వేడుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. మరి విలువైన మాటలు నిజమే.